ఛీ, ఇలా అయితే కాని పని. ఎలా పడుకున్నాడో చూడు ఎద్దులా. రాజు, రే రాజు. అబ్బా వద్దు, ఇప్పుడే కదా చేసింది, మళ్ళీ అంటే నా వల్ల కాదు. ఏంద్రా నీ వల్ల కాదు? అమ్మా అమ్మా అమ్మా, దయ్యం దయ్యం దయ్యం. రే రే రే, నేనేరా. నువ్వేనా? దయ్యం అనుకుని దడుచుకున్నా, నీకేం పోయే కాలం వచ్చింది? ఇంత రాత్రి పూట నిద్ర లేపావు. అది పక్కన పెట్టు గాని, ఏంట్రా కలలో? వద్దు, ఇప్పుడే కదా చేసింది అని నీలుగుతున్నావు. అది నేను ఫంక్షన్ కి సెలబ్రిటీ లాగా వెళ్తే అక్కడ తినండి తినండి అని నలుగురు అందమైన అమ్మాయిలు కొసరి కొసరి వడ్డిస్తున్నారు. నేనేమో చాలు చాలు అని మొహమాట పడుతుంటే వాళ్ళు ప్రేమగా గోరు ముద్దలు తినిపియబోయారు. ఈలోగా రంకుమొగుడ్లా వచ్చి నన్ను లేపావు. చెప్పు, ఏమి? కళ్ళు మూసినా తెరిచినా అదే గుర్తొస్తుందిరా. అందుకే పెళ్లి చేసుకో అనేది. ముడ్డి కిందికి 30 ఏళ్ళు వచ్చినాయి. ఏహే, అది కాదురా, ఆ బంగ్లా, దాని గురించి తెలుసుకోవాలి. రే రాజు, రే రాజు, ఏమైందిరా? ఇదేంట్రా నీళ్ళెక్కడి నుంచి వచ్చాయి? అవి నీళ్లు కాదు మామా, ఉచ్చకారిపోయింది. చీ చీ చీ, గబ్బునాయాలా. నీకిదేం పోయే కాలం మావా? ఏమో గోడైనా అమ్మాయిని చూసి దాని అడ్రస్, ఫోన్ నంబరు లేదా తన గురించి తెలుసుకోవాలనుకుంటాడు. నువ్వేందయ్యా సామి ఆ దెయ్యం మీద ఉన్నావు? నాకు చిన్నప్పటి నుంచి కొత్త విషయాలు తెలుసుకోవడం అంటే ఒక తుత్తర్రా. నీ తుత్తరకి మంటలేపా. సర్లే గాని పద, ఒకసారి ఆ బంగ్లా దగ్గరికి వెళ్ళొద్దాం. అమ్మా, ఒరే సామి, ఏంద్రా ఇది? డ్యామ్ గేట్లు ఎత్తినట్టు ఓ ఎత్తేస్తున్నావు. నన్నేం చేయమంటావు మామా? దాని పేరు వినగానే వరదలా వచ్చేస్తున్నాయి. నేను రాను, నన్ను ఇడిచిపెట్టు, నువ్వే పో. నేనొక్కడినే పోతే ఎలారా? నాకేమైనా అయితే చెప్పు. మరి నాకేమైనా అయితే నీకు దండం పెడతాను, నన్ను వదిలేయి. అయితే రానంటావు? సరే సరేరా. మొన్న ఏదో పార్టీ ఉంది అన్నట్టు గుర్తు. రైల్వే స్టేషన్ కి ఎవరో కావలసిన వాళ్ళు వస్తారు అన్నావు కదా, కొద్దిగా డబ్బులు కూడా అడిగావు. ఈ మ్యాటర్ మీ నాన్నకి చెప్తే ఎలా ఉంటుంది? మావా పద వెళ్దాం. గుడ్ బాయ్. దీనమ్మ కుక్కలు పగలంతా పడుకుని రాత్రంతా ఇలా అరుస్తూ కూర్చుంటాయి. మనుషులకు నిద్ర లేకుండా చేస్తున్నారు కదే మీ అంకమ్మ. మళ్ళీ కరెక్ట్ గా అలారం పెట్టినట్టు రాత్రి 12 గంటలకే అరుస్తాయి. రే, అవి అలా ఎందుకు అరుస్తాయంటే వాటికి రాత్రి ఆకాశంలో దయ్యాలు కనిపిస్తాయి. అందుకే ఊ ఊ ఊ అని అరుస్తాయి. ఎపిసోడ్ స్టార్ట్ అయినప్పటి నుంచి చూస్తున్నా, ఒకటే దయ్యం దయ్యం అని తెగ కలవరిస్తున్నావు. ఎప్పుడో ఒకసారి అది నేను తట్టేస్తుంది, నాది గ్యారంటీ. మామా చూసావు కదా, పద పోదాం. యాటికి పోయేది? లోపలేమైనా ఫోటోలు దొరుకుతాయేమో చూసొద్దాం పద. అదేమైనా సిల్క్ స్మిత్ అనా ముమైత్ ఖానా దాని ఫోటోస్ ఉన్నీకే? రే, వచ్చినప్పటి నుంచి చూస్తున్నా క్యాన్సర్ పేషెంట్ లాగా దుప్పటి కప్పుకున్నావు. తీరా, నువ్వు పెట్టే ఈ టార్చర్ కి క్యాన్సర్ ఏం కర్మ, టీబీ కుష్టి రోగం అన్ని వచ్చేలా ఉన్నాయి. సరే సరే పద. వద్దు మామా. రే రాజు, అంతా బాగా చూడరా, ఏమైనా దొరికితే చెప్పు. ఏం చూడాలా? మనం ఏమైనా నిధి కోసం వచ్చినామా? కర్మ కర్మ. మావా, ధైర్యం కోసం ఏదైనా పాట పాడు. రావే సరసకు రావే, ఒకసారి వచ్చి కనపడవే. అది సరసకు రాదు, సంపనీకే వస్తుంది. నీకు దండం పెడతాను, ఓ మంచి పాట పాడు. నిన్ను వీడని నీడను నేనే, కలగా మిగిలే కథ నేనే.
ఓరిని నీకేం పోయే కాలం వచ్చిందిరా? దేవుని పాట పాడరా అంటే మామా 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 ఓ మావా, నిన్ను వీడని నీడని అని నన్ను వదిలేసి వెళ్ళిపోయావా మావా? అబ్బో, అబ్బో. రే 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 నేనేరా నేనేరా. అమ్మా అమ్మా, ఎక్కడికి పోయి సచ్చావురా నీ అబ్బా? ఇందాక నల్లగా ఏదో కనిపించింది, దడుచుకొని సచ్చా. అవునా, నేను ఈ చున్నీ కోసం వెళ్ళానురా. అదేంటో అర్థం కాలేదు, కానీ ఈ చున్నీ తీస్తూ ఉంటే భయంకరమైన శబ్దాలు వినిపించాయిరా. బాబు, ఆకలిగా ఉంది, ఏమైనా పెడతారా? తాత, మేం వేరే పని మీద ఉన్నాం, నువ్వు వెళ్ళిపో. అది కాదు బాబు, అన్నం తిని 6 రోజులవుతుంది, ఆకలి. ఒరే ముసలోడా, నీకు చెప్పేది అర్థం కాదా? మా భయంతో మేం చేస్తుంటే నీదో గోలా. బాబు, మీకు దండం పెడతాను, ఆకలి. ఇదిగో పెద్దాయన, ఈ 10 తీసుకుని ఏమైనా తిను. మావా, ఇది పాడుపడ్డ బంగ్లా కదా, ఇందులో ఎవ్వరూ ఉండరు. మరి ముసలోడు ఎక్కడి నుంచి వచ్చాడు? ఓ తాత, ఆకలి ఆకలి ఆకలి. మావా, చూసావా? చూశాన్రా. కారిపోయిందా? ఎప్పుడో. మరి ఇంకా ఏం చూస్తున్నావు? పదా. రే రాజు, రే రాజు, ఇంత పొద్దున్నే యాటికి పోయినాడు? పొద్దున్నే లేచి జాగింగ్కి పోయినట్టున్నాడు. నా కొడుకు వజ్రం. నిన్ను చెత్తనా కూడా కానీ తిట్టడంలో తప్పే లేదురా. రేయ్, లేవండ్రా, లేవండి. ఏంది నాన్న పొద్దున్నే నీ గోల? ఒరే పనికి మాలనోడా, బెడ్రూమ్ లో నువ్వు లేంది చూసి జాగికి పోయినావేమో అని ఎంత ఆనందపడ్డాన్రా. అయినా కొంపలో స్థలం లేనట్టు ఈ చొప్పుల దగ్గర పడుకున్నారేంట్రా ఎదవల్లారా. చూడు, ఆ పక్క పొరక, ఈ పక్క చొప్పు. దెయ్యాలు మన దగ్గరికి రాకుండా ఉండాలంటే ఇవే ఆయుధాలు. ఏంటి దెయ్యాలా? అదే దోమలు. రాత్రి నిద్ర పట్టక ఇక్కడొచ్చి పడుకున్నాం. అన్ని తలతిక్క పనులే చేస్తావురా. ఇన్ని రోజులు ఎవడి బుద్ధులు వచ్చాయో అనుకున్నాను. ఇదిగో ఉన్నాడుగా మామ, వీడి బుద్ధులే వచ్చాయి. వీడో పెద్ద ఎదవా, నువ్వో చిన్న ఎదవా. ఎందుకురా అంతలా నవ్వుతున్నావు? నిన్ను కూడా తిట్టాడు, నన్ను రోజు తిడతాడు, కానీ ఈ రోజు నాకన్నా నిన్ను పెద్దెదవా అని తిట్టాడు కదా. ఐఎమ్ వెరీ హ్యాపీ. అబ్బా, వాడు బరువైన కొడుకు, నువ్వు బరువు మోసే కొడుకువిరా. అదేంటి మొత్తం దుమ్ముంది, ఉండు తుడుస్తా. ఎవరిదబ్బా ఇది? సర్లే, మన బండి తుడవడానికి పనికొస్తుంది కదా. 16 ఏళ్ల వయసు, పడి లేచి మనసు. పట్టుకో గేలమేసి పట్టుకో. ఆ నీలి గగనాన మెరిసేటి ఓ దివ్యతారా,
ఎన్నెన్ని జన్మాలు వేచాను నిన్ను చేరా, ఏనాటి స్వప్నం టిన్ 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 టిన్, నీ దివ్య రూపం టిన్ 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 టిన్, శతకోటి రాగాలు రవలించిన గుండెలోనా ఓ ప్రియతమా. అమ్మంటే మెరిసే మేఘం కురిసే వాన. అమ్మా 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 వద్దు అమ్మా, ఎందుకు కొడుతున్నావే అమ్మా, ఆపు. ఇది ఇల్లు అనుకున్నావా చెత్త కుప్ప అనుకున్నావా? బట్టలన్నీ అలా పడేసావు. ఇది బాలేదు, ఇది బాలేదు, ఇది బాలేదు, ఇది బాగుంది. అంటే అమ్మా అది ఒక చిన్న ఫంక్షన్ ఉంది, రెడీ అవుతుంటే ఇలా జరిగిందమ్మా. ఇప్పుడు ఈ బట్టలన్నీ ఎవరు సర్దుతారు? మీ బాబా? నాన్న వద్దమ్మా, ఆయన బట్టలు సర్దడు, నన్ను సర్దుతాడు, నేను చేస్తాలే. రే రాజు పదరా, మరి రైల్వే స్టేషన్ కు ఎక్కడికో వెళ్ళాలి అన్నావు, టైం అవుతుంది. రైల్వే స్టేషన్ కి ఎందుకురా? ఏదో ఫంక్షన్ అన్నావు. అదే అదే అమ్మా, రైల్వే స్టేషన్ కాదు, దాని పక్కన ఉన్న ఫంక్షన్ హాల్. మామకి తెలియక అలా అన్నాడు అంతే. ఓ అవునా, సరే సరే. ఒరే ఎదవా, గంటకో మాట చెప్తావేంట్రా? నిన్నేమో రైల్వే స్టేషన్ అన్నావు, పొద్దునేమో స్టేషన్ కి ఎవరో వస్తారన్నావు, ఇందాక మీ అమ్మతో ఫంక్షన్ కి వెళ్ళాలి అన్నావు. ఏం ఫంక్షను, ఎవరి ఫంక్షను? ఇప్పుడు మనం ఇక్కడికి వచ్చింది నాకు కావలసిన వాళ్ళు వస్తున్నారు, అందుకే. హాయ్ మామా. ఏంటి కావలసిన వాళ్ళు అంటే ఈ ఎదవలా? వీళ్ళ కోసం పొద్దు పొద్దునే నన్ను నిద్రలేపి తీసుకొచ్చావా? రే రాజు, మీ మామ చాలా ఎక్కువ మాట్లాడుతున్నాడు, మర్యాదగా ఉండమను. మీకేంట్రా ఇచ్చేది మర్యాద? ఒక్కొక్కడు రైలు పట్టాల మీద చిల్లర దొబ్బుకెళ్ళే దొంగనాయల్లా ఉన్నారు. రే రే ఆగండ్రా, మావా నీకు దండం పెడతాను, ఆగు. అబ్బా, ఈ ట్రైన్ ఇంకా రాదేంట్రా? ఇన్ని రోజులు ఎదురు చూసావు, ఇంకొద్దిసేపు ఉండలేవా? వస్తుంది మామ, ఉండు. ఎర బిట్టు, ఈ ఎదవలు ఎక్కడికి పోయారు? మామ ట్రైన్ వచ్చింది. మామ దగ్గరికి వచ్చిందిరా. మామా సమోసా తింటావా? అరే బిట్టు, ఆడికి సమోసా నచ్చదు, ఈ బజ్జీలు తిని మామా, భలే ఉంటాయి. ఒరే ఒరే, ఎక్కడి నుంచి దాపరించారా మీరు నాకు? ఈ అక్కమ్మ. రేయ్, వాడు టెన్షన్ లో ఉన్నాడు, వదిలేయండిరా. అదేంటి మామా, వాడు కూడా మనతో పాటే రైల్వే స్టేషన్ లో ఉన్నాడు కదా. రే ఇదిగో మామా, నువ్వు తిను. వీడేంట్రా ఏదో వాడిలో ఎవరొస్తున్నట్టు అలా టెన్షన్ పడుతున్నాడు? అవును మామా, ఇప్పుడు వస్తుంది వాడి లవరే సిరి, అందుకే కదా ఇక్కడికి వచ్చింది. రే రైలు వచ్చిందిరా. రైళ్లు వస్తున్నాయి సరే, కానీ సిరి రావడం లేదురా, నాకు చాలా బాధగా ఉంది. రే మామ, సిరి వచ్చింది చూడు. నేను నమ్మనురా, ఇందాక కూడా అలాగే అన్నావు, రైలు ఆగకుండా వెళ్ళిపోయింది. రే నిజం రా, ఒక్కసారి చూడు. జోకులొద్దురా, తను వస్తానని చెప్పిన ట్రైన్ టైం ఎప్పుడూ అయిపోయింది, ఇంకా రాదు, పద వెళ్ళిపోదాం. రాజు
సిరి ఎలా ఉన్నావు? బాగా ఉన్నాను రాజు, నువ్వెలా ఉన్నావు? నువ్వు లేవు కదా, నేనెలా బాగుంటాను చెప్పు. వీడబ్బా ఏసాడ్రా సెంటిమెంట్ డైలాగు. పందిలా తిని ఊర్లో దున్నపోతులా తిరుగుతున్నాడు, కానీ ఇప్పుడు నువ్వు లేకుంటే నేను ఎలా బాగుంటాను చెప్పు అంట. అయినా ఈ అమ్మాయిలకి ఇదేం పోయే కాలం రా, ఇలాంటి ఎదవలకే పడి చేస్తారు. ఛీ! సేమ్ ఫీలింగ్ రా. సరే కాని మా నాన్న? ఏహే, మీ నాన్న ఎందుకులే ఇప్పుడు పానకంలో పుడకలాగా. అది కాదురా, మా నాన్న వస్తున్నాడని చెప్పాడు కానీ. మీ నాన్న వచ్చాడా? మరి ఇప్పుడు చెప్తావేంటే, ముందే చెప్పాలి కదా. ఏయ్ కంగారు పడకు, ఈ రోజు కాదు రేపు వస్తున్నాడు. చెప్పేది పూర్తిగా వినవా? ఓహో అమ్మా, రేపా? మరి ఇప్పుడు వచ్చినట్టు చెప్పావు కదే నీ ఎంకమ్మ శాడిస్ట్ దానా. అన్నయ్య ఎలా ఉన్నావు? ఆ బాగా ఉన్నాను చెల్లమ్మా. హాయ్ సిరి. హాయ్. రే మామరా. మావా, నీ కూతురు. నాకింకా పెళ్లి కాలేదు కదరా, కూతురు ఎక్కడి నుంచి వచ్చింది? నీకు పెళ్లి కాకుండానే దేవుడిచ్చిన ఇంత పెద్ద కూతురుంది చూడు. నన్ను ఆశీర్వదించండి బాబాయ్. చల్లగా ఉండమ్మా, లేవు. ఒరే, స్పెషల్ పర్సను అన్నావు, ఇందుకేనా? ఈ విషయం ఇంట్లో తెలిస్తే ఏంట్రా నీ పరిస్థితి? అందుకే కదా మామ నిన్ను తీసుకొచ్చింది. ఇక నుంచి నా ప్రేమను కాపాడే బాధ్యత అంతా నీదే. ఒరే, మీరు చేసే పనిలో నా హస్తం కూడా ఉందని అక్కకి బావకి తెలిస్తే నా బతుకు బస్ స్టాండేరా. అక్క కొట్టొద్దక్క, అక్క వద్దు, బావా అక్క వద్దు. ఒరే రాజుగా, నీ ప్రేమ నా సావుకొచ్చింది కదరా. కన్ఫర్మ్ నాకు సావే. ఏ పోతే పోయిందిలే ఎదవ ప్రాణం. అల్లుడి ప్రేమ కోసం వీరమరణం పొంది చరిత్రలో నిలిచిపోతావు మావా నువ్వు. సరే రాజు, ఎవరినైనా కూలీని పిలువు. ఎందుకు డబ్బులు బొక్క? ఈ ఎదవలున్నారు, తెస్తారులే పద. అబ్బబ్బబ్బబ్బా, ఈ బట్టలు ఉతకలేక చస్తున్నా. ఎంత ఉతికినా అప్పు పెరిగినట్టు రోజు రోజుకు పెరుగుతూనే ఉన్నాయి. చీ. ఎవరిది చున్నీ? బాగుంది, చాలా బాగుంది. ఒసే నీకే పోయే కాలం వచ్చింది. ఆ బట్టెందుకు మెడలో వేసుకున్నావు? అది ఎవరిదో ఏంటో, ఇందాకే దాన్ని తీసుకుని బండంతా తుడిచాను. చిచ్చి, అందుకే నా ఇంత కంపు వాసన వస్తుంది. అయినా మీకు బుద్ధుందా? ఇంత మంచి చున్నీని బండిని తుడచడానికి ఉపయోగిస్తారా? ఇప్పుడే దీన్ని ఉతికి ఆరేస్తా. ఇదేంటి, ఇప్పుడే కదా ఎండుంది, అప్పుడే మబ్బులు వచ్చేసాయి ఏంటి? ఇది నా నైటీలోకి సరిపోతుంది. అబ్బబ్బా, ఈరోజు ఒళ్ళు పులిసిపోయింది. పొద్దున్నుంచి ఒకటే పని. సర్లే, వచ్చి పడుకో, అలసిపోయావు కదా.
ఒసే భాగ్యం ఏమైంది? ఏంటా చెప్పుడు? ఏవండి, ఆ చున్ని నన్ను చంపాలని చూస్తుంది. అది నా గొంతుకు ఉరివేసినట్టు బిగుసుకుపోయిందండి. అది గొంతుకు పట్టుకోగానే మాటలు కూడా రాలేదండి. ఇదిగో చూడండి చున్ని. ఆ? చున్నీయా? ఓసేయ్, ఏమైందే నీకు? ఇక్కడ ఏమీ లేదు. నీకేదో పీడకల వచ్చినట్టుంది. నువ్వు భయపడింది చాలక నన్ను భయపెట్టావు. అబ్బా నిజమండి, ఆ చున్ని నా గొంతుకు బిగుసుకుంది. కావాలంటే పైకి వెళ్ళి చూద్దాం పదండి. అక్కడ ఆ చున్ని ఉండదు. చెప్పాను కదే, అలా ఏమీ లేదని. ఈ రోజంతా నువ్వు చున్నీ బాగుంది అని తిరిగావు కదా, అందుకే నీకు అలా అనిపించుంటుంది. అదేదో పీడకల. వెళ్ళి నీళ్లు తాగి దేవుడికి దండం పెట్టుకుని పడుకుందాం పదా. ఏవండి, నాకెందుకో దెయ్యంలా అనిపిస్తుంది. భయమేస్తుందండి. ఓసే, ఒక దెయ్యం జోలికి ఇంకో దెయ్యం రాదే. అది దెయ్యాల రూలు. అయినా నీకు మించిన పెద్ద దెయ్యం ఎవరుంటారే? పడుకో. చికిరి 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 చికిరి. రే, ఎవడ్రా అది? మావా నేనే. ఏంటి, నువ్వేనా? ఇంత పొద్దున్నే లేచావంటే నమ్మలేకపోతున్నాను రా. అదేం లేదు మామా, సిరి ఈ రోజు మన ఇంటికి వస్తా అంది, అందుకే తొందరగా లేచా. అయిపోయింది నాకు కథం. రే, తొందరగా రండ్రా, దోశలు వేస్తున్నాను, వేడివేడిగా తిందురు. అక్క, వేడివేడిగా 4 గుడ్డు దోశలయ్యే. ఇంట్లో గుడ్లు లేవురా. ఏంటి, గుడ్లు లేవా? ఇంట్లో సరుకులు అయిపోయిన వెంటనే తీసుకొని రావాలని తెలీదా? కనీసం కన్న కొడుక్కి గుడ్డు దోశ కూడా పెట్టలేరా మీరు? ఏంట్రా గుడ్డ? నీకు ఫుడ్ పెట్టడమే ఎక్కువరా ఎదవా. తల్లిదండ్రులు ఇద్దరం కష్టపడి పని చేసి నీకు కూడు పెడుతూ ఉంటే తిని పందిలా పలుస్తున్నావు. నోరు మూసుకొని పెట్టింది తిను. మామా పద, మనం వెళ్ళి గుడ్లు తెచ్చుకుందాం. మావా, అక్కడ చూడు ఎన్ని గుడ్లున్నాయో. ఒరేయ్, అవి ఏ పాము గుడ్లో బల్లి గుడ్లో అయి ఉంటాయిరా. మనకెందుకు వచ్చింది? ఏదైతే ఏముంది మామా, గుడ్డే కదా. షాప్ లో ఒక్క గుడ్డు 8 నుంచి 10 రూపాయలు ఉంది. ఇక్కడ ఫ్రీగా దొరుకుతుంటే అది ఇదంటావు. పద. ఓయమ్మో, ఇవి పాము గుడ్లురా, పరిగెత్తు. ఏరా, గుడ్లు తెచ్చారా? అమ్మా, ఇంకెక్కడ గుడ్లు? ఈ ఎదవ ఫ్రీ గుడ్లు అని పాము గుడ్లని గెలికాడు. అందులో నుంచి పాములు బయటకు వచ్చాయి. ఆంటీ, అంకుల్, ఆ, చూసింది చాలు. అక్కకి తెలిసిందంటే పొరక ఇరిగిద్ది. ఏమ్మా సిరి, బాగున్నావా? రారా. ఎవరొచ్చారా అంతలా అరుస్తున్నారు? ఏమ్మా సిరి, నువ్వేనా? ఎప్పుడొచ్చావు? బాగా ఉన్నావా? నమస్కారం అంకుల్. ఆ, చల్లగా ఉండమ్మా, లే. బాగున్నారా అంకుల్? ఆ, బాగా ఉన్నానమ్మా. చూసి నేర్చుకోరా ఎదవా. పెద్దల్ని ఎలా గౌరవించాలో నువ్వు ఉన్నావు. పనికి మాల ఎదవా. ఒరే రాజు, ఇదంతా నీ ట్రైనింగే కదరా. భలే ట్రైనింగ్ ఇచ్చావులే. కాళ్ళు కనిపించగానే పొర్లి పొర్లి దండాలు పెడుతుంది. మనుషుల్ని కాక పట్టడంలో మీరు కింగులరా. అందుకే మామ నీకు ఇంకా పెళ్లి కాలేదు. కాబోయే అత్తకి మామకి దండం పెడుతుంది, దాన్ని కాక పట్టడం అంటారా? ఛీ! నీ అబ్బా, ఇప్పుడు దానికి నా పెళ్లికి ఏం సంబంధం రా? ఎవరమ్మా ఈ అమ్మాయి? ఏంట్రా, ఈ అమ్మాయి ఎవరు నీకు తెలీదా? అందుకే కదా మామ అడిగింది.
ఈ అమ్మాయి సిరిరా. మన ఇంటి పక్కన 4వ ఇంట్లో ఉంటారు. చిన్నప్పుడు కలిసే తిరిగేవారు. మర్చిపోయావా? చదువు కోసం సిటీకి వెళ్ళింది అంతే. ఆ సిరి, నువ్వా? ఎలా ఉన్నావు? చూసి చాలా రోజులు అవుతుంది కదా, అందుకే గుర్తుపట్టలేదు. ఓ అవునా, పర్లేదు రాజు. చూసావా అమ్మా, నా కొడుకని చెప్పుకోకూడదు కానీ చాలా మంచివాడు. శ్రీరామచంద్రుడు. రోడ్డు మీద అమ్మాయిలు వెళ్తున్నా కూడా కన్నెత్తు కూడా చూడడు. చూసావు కదా, నువ్వు పక్కింటి అమ్మాయివైనా అస్సలు తెలీదు. అంత మంచివాడు. అబ్బా కమలాసన్, ఏం యాక్టింగ్ రా! ఇన్నే కదరా ఒకరి మూతి ఒకరు క్లోజప్ లో పెట్టి చూసుకున్నారు. మావ నీకు దండం పెడతాను, ఊరుకో. భాగ్యం, సిరికి వేడివేడిగా 4 దోశలు వేసివ్వు, తింటుంది. అవును సిరి, ఇక్కడే ఉండు, ఇప్పుడే వస్తా. వద్దాంటీ. పర్వాలేదమ్మా, తినడానికి సిగ్గుపడకూడదు. అవును సిరి, ఆడవాళ్ళు ఎప్పుడు బాగా తినాలి, తినడానికి అసలు సిగ్గుపడకూడదు. సిగ్గుపడితే మన కడుపే కాలుతుంది. కొంతమంది ఉంటారమ్మా, ఠూ అన్నా చీ అన్నా కుక్కని కొట్టినట్టు కొట్టినా మళ్ళీ ఇంటికొచ్చి పంగుల్లా తింటారు. అసలు సిగ్గే ఉండదు వాళ్ళకు. ఇదిగో అమ్మా, తిను. సరే భాగ్యం, నేను వెళ్ళొస్తాను. నెమ్మదిగా తినమ్మా. సిరి, తాగు తాగు. రే రాజు, నీళ్లు. ఏహే దొబ్బే. పందిలా తినడమే కాదు, నీళ్లు కూడా పక్కనే పెట్టుకోవాలి. తినేటప్పుడు నెమ్మదిగా తింటే చస్తావా? నేనివ్వను, దొబ్బే. అంటే మామ, అది అమ్మాయి కదా అని. సరే ఆంటీ, నేను వెళ్ళొస్తాను మరి. సరే సిరి. రాజు, చెల్లిని ఇంటి దగ్గర దింపిరా. రాజు, చెల్లిని ఇంటి దగ్గర దింపిరా. చెల్లిని ఇంటి దగ్గర దింపిరా. రే, ఏంట్రా అలా బిగుసుకుపోయావు? వెళ్ళు. వసేయ్, ఇంటికొచ్చిన ప్రతి అమ్మాయి చెల్లె అవుతుందా నీ అంకమ్మ? సరేరా, వెళ్ళిరా. అన్నయ్య, వెళ్దామా? హలో మాస్టారు, చెల్లెమ్మని జాగ్రత్తగా ఇంటి దగ్గర దింపండి. రోడ్డు మీద పోకిరి వేదవాళ్ళుంటారు, వెళ్ళండి. అన్నయ్య అన్నావంటే ఎదురవనా, అల్లుపై ఉన్నావంటే కదనవనా, చెల్లిపోని బంధం నీదమ్మా ఓ చెల్లెమ్మా. ఏంట్రా, ఏమైంది అంతలా నవ్వుతున్నారు? నేను వెళ్ళిపోతాను. రాజు ఆగు. సారీ. కోపం వచ్చిందా? మరి రాదా? నీ కోపం ఎలా పోగొట్టాలో నాకు బాగా తెలుసు. అబ్బా, ఓన్లీ ఫ్లయింగ్ కిస్సేనా? డైరెక్ట్ గా చెంప పగులుద్ది. వద్దులే, వద్దు. హలో. సరే. ఎవరి సిరి? మా నాన్న రేపు వస్తున్నాడంట. అబ్బా ఛీ, అప్పుడే వస్తున్నాడా? పసుపు లేదేంటి? నిన్ననే కదా ప్యాకెట్ పసుపు పోసాను ఇందులో. ఎక్కడికి పోయింది ఇప్పుడు? ఒరేయ్, నీకేం పోయే కాలం వచ్చిందిరా? పసుపు అలా రాసుకుంటున్నావు? పసుపు రాసుకొని స్నానం చేస్తే చాలా మంచిది. నువ్వు ఒక ఆడదానివి, నీకు ఇది కూడా తెలీదా? నాకు తెలుసురా ఎదవా, కానీ అది ఆడవాళ్లు పూసుకుంటారు. నువ్వు మొగోడివి, ఎందుకు పూసుకుంటున్నావురా? ఛీ. నేను పూసుకుంటే తప్పేంటి? నాకు మాత్రం మనసుండదా? రే, నీకేం తలకాయ తిరుగుతుందా? మొగోడివి అయ్యండి ఆడపిల్లలా చేస్తున్నావు.
నువ్వు అసలు ఆడదానివేనా? నన్ను పట్టుకుని మొగోడు అంటున్నావు. అయ్యో అయ్యో దేవుడా, నా తమ్ముడికి ఏమయ్యింది? ఇలా చేసావు. నా పరువు మొత్తం గంగలో కలిసిపోయింది. ఇప్పుడు వీడికి పిల్లని ఎవరిస్తారు? వీడి జీవితం నాశనం అయిపోయింది దేవుడా. ఏంటి ఆ ఏడుపు? ఎవడో పోయినట్టు. అయిపోయిందండి, అంతా అయిపోయింది. ఇప్పుడు నా తమ్ముడి జీవితం నాశనం అయిపోయింది. వాడికేమైంది? రేయ్, ఏంట్రా ఇది ఇలా తయారయ్యావు? చూడు బావా, పసుపు రాసుకుంటే తప్పంటుంది ఇది. ఆ? ఏంటి పసుపు రాసుకున్నావా? తర్వాత గాజులు వేసుకొని పూలు కూడా పెట్టుకో. నీ యబ్బ, అవన్నీ స్నానం చేశాక పెట్టుకుంటాలే. వీడేంటి ఇలా చేస్తున్నాడు? రేయ్, ఆట పట్టించింది చాలు కాని అదంతా తీసేయ్. నీకేరా చెప్పేది. రే దూలా, ఏమైంది బావా? చిచ్చి, ఎవరు నా ఒంటికి పసుపు పూసింది? నేనేమైనా ఆడపిల్లనా? ఈ చున్నీ ఏంటి తేడాగా? చిచ్చి, బావా, నేను నీకు ఏం న్యాయం చేశాను? నన్ను ఇలా తయారు చేసావు? చెప్పు తెగుద్ది. నేను తయారు చేయడం ఏంట్రా? నీకేమైనా పిచ్చి పట్టిందా లేదా దయ్యం పట్టిందా? అంతా తేడాగా చేస్తున్నావు. నీ అంతట నువ్వే పసుపు పూసుకుంటూ విచిత్రంగా చేష్టలు చేస్తూ ఉన్నావురా. ఏంట్రా తమ్ముడు, ఏమైంది అలా ఉన్నావు? ఏంటో తెలియదే అక్క, ఒళ్ళంతా ఒకటే నొప్పులు. అబ్బా, నీరసంగా ఉంది. అమ్మా, నీ సోది మాటలాపి బిర్యానీ పెట్టే. ఉండ్రా పెడతాను. సరేరా తమ్ముడు, నీకు మజ్జిగన్నం పెడతాలే. నీకు ఒంట్లో బాగలేదన్నావు కదా, ఈ మసాలా బిర్యానీ ఎందుకు? మజ్జిగ వద్దొద్దొద్దు, బిర్యానీ పెట్టు. బిర్యానీ అనగానే నొప్పులన్నీ మాయమైపోయాయి ఈ ఎదవకి. ఏంట్రా? రే పంది, మెల్లగా తిను. నాన్న, నేనింకా తినడమే మొదలు పెట్టలేదు. సౌండ్ ఇక్కడి నుంచి కాదు, అదిగో అక్కడి నుంచి. రే ఊరపంది. నాన్న, ఇప్పుడు కూడా నేను కాదు, అక్కడ చూడు. రే దూలా, నీకేం దయ్యం పట్టిందా అలా తింటున్నావు? అక్క, నాకు పెరుగన్నం పెట్టమంటే బిర్యానీ పెట్టావేంటే? చీ, నాకేమీ వద్దు. ఏవండి, వీడేంటి పొద్దున్నుంచి అలా పిచ్చి పట్టినోడిలా చేస్తున్నాడు? కొంపదీసి వీనికి దెయ్యం పట్టిందంటారా? ఈ కాలంలో కూడా దెయ్యాలు భూతాలు ఏంటి? ఈ ఎదవలు ఊరంతా ఊరకుక్కలా తిరుగుంటారు. బయట ఉన్న ఎండలకు మండిపోయి ఇలా చేస్తుంటారు. రే మామా, ఏంట్రా ఇలా వచ్చావు? మామా, అర్జెంటుగా ఒక పని పడింది, బస్టాండ్కి వెళ్ళొద్దాం పదా. నేను రాన్రా, నువ్వే వెళ్ళు. రే మామా ప్లీజ్ రా, అర్జెంట్. నేను రాన్రా, నాకు ఇంట్లో పనుంది. నువ్వు ఇంట్లో ఉండి పెద్ద పీకేదేం లేదు కానీ వెళ్ళు. వాడికి ఏదో అర్జెంట్ పని అంటున్నాడు కదా. నీకు తెలియదు నాన్న ఈ ఎదవల గురించి. పని అని చెప్పి పని పాట లేకుండా ఊరంతా తిప్పుతారు. రానంటావు సరే, ప్రతి కుక్కకి ఓ రోజు వస్తుంది. నాకు టైం వస్తుంది, అప్పుడు చెప్తా. పోరా. రే రాజు, మేడ మీదకెళ్ళి బట్టలారేరా. నీ కంటికి నేను ఎలా కనిపిస్తున్నానే? నువ్వు చెప్పిన పనులన్నీ చేయడానికి నేనేమైనా నీకు కూలోన్నా? నీ పని నువ్వే చేసుకో. అంకుల్ అంకుల్. ఏంటమ్మా సిరి? అంకుల్, నన్ను కొద్దిగా బస్టాండ్ కి తీసుకెళ్తారా? అయ్యో, నేను ఇప్పుడే ఆఫీస్ నుంచి వచ్చానమ్మా, మళ్ళీ వెంటనే వెళ్ళాలి. ఒక పని చెయ్యి, బైక్ ఇస్తాను, మీరే వెళ్ళండి. రే రాజు, చెల్లిని బస్టాండ్ కంటే తీసుకెళ్ళు. సిరి, వెళ్దామా?
వెళ్ళరా వెళ్ళు, మెక్కడానికి మళ్ళీ ఇంటికొస్తావు కదా, అప్పుడు చెప్తా. నేను పని చెప్తే చెయ్యవా? ఆ అమ్మాయి పని చెప్పగానే ఎగేసుకుంటూ వెళ్ళిపోతావా? ఎక్కడికి వెళ్ళాలి సిరి? నీ ఇష్టం రాజు. నా ఇష్టమా? అదేంటి ఏదో పనుందన్నావు? ఊరికే నీతో బైక్ పై తిరుగుదామని అలా చెప్పా. ఇంకా చూడు, మేఘాలలో తేలిపొమ్మన్నది తుఫాను. ఏమైంది? పెట్రోల్ అయిపోయినట్టుంది. ఛీ, ఒక అమ్మాయిని బయటికి తీసుకొచ్చినప్పుడు బండిలో పెట్రోల్ ఉందో లేదో చూసుకోవా? ఛీ, దీన్ని బండి అంటారా? ఒక అమ్మాయిని లాంగ్ డ్రైవ్ తీసుకెళ్లేది ఇలాంటి బండి మీదనా? ఇప్పుడేమో ఈ డొక్కు బండిలో పెట్రోల్ కూడా లేదు. నాకేం తెలుసు ఇలా అవుతుందని? అమ్మాయితో బయటకు వచ్చినప్పుడు అన్ని చూసుకోవాలని తెలీదా? మళ్ళీ నాకేం తెలుసు అంటున్నావు? నీతో హాయిగా టైం స్పెండ్ చేద్దాం అనుకున్నాను చూడు, నాది బుద్ధి తక్కువ. అలా అంటావేంటి సిరి? నేనేమైనా కలగన్నానా పెట్రోల్ అయిపోతుంది అని? ఇప్పుడేం చేద్దాం మరి? ఒక్క నిమిషం ఉండు. రే మామా. ఎవడ్రా ఎరిపప్ప, ఎవడ్రా నువ్వు? మామా నేన్రా, రాజుగాన్ని. అది చెప్పు ముందు, గాడిద. మామా సిరితో బయటకు వచ్చానురా, బండిలో పెట్రోల్ అయిపోయి రోడ్డు మీద ఆగిపోయింది. పెట్రోల్ తీసుకొని రారా. ఏంట్రా పెట్రోలా? నీకు వద్దులే, బూతులెందుకు? చిన్న పనుంది, బస్టాండ్కి వెళ్ళొద్దాం రారా అంటే రావా? అదే అమ్మాయి పిలవగాని పెట్రోల్ ఉందో లేదో చూసుకోకుండా ఎగేసుకుని వెళ్ళావు. ఫ్రెండ్తో తిరగడానికైతే నొప్పి వస్తుంది, ప్రేమ పక్షులా తిరగడానికైతే ఏ నొప్పి ఉండదు. మామా ప్లీజ్ రా, తీసుకొని రారా. మీరు ప్రయత్నిస్తున్న నంబర్ మీకు ఎలాంటి సహాయం చేయాలనుకోవట్లేదు. మీరు ఏదైనా నీళ్లు లేని బావి చూసి అందులో దూకి సావండి. ఏమైందబ్బా, బండి స్టార్ట్ అయితే లేదు. చెత్త నా కొడుకు, బస్ స్టాండ్ లో డ్రాప్ చేసి రారా అంటే బేవర్స్ గా ఊరంతా తిరిగినట్టున్నాడు. పెట్రోల్ మొత్తం అయిపోయింది. ఈడిని నా జన్మ ధన్యమైపోయింది, నా జన్మ ధన్యమైపోయింది. దేవుడా, నేను ఇది చూడ్డానికి ఇన్ని రోజులు నా కళ్ళు కాయలు కాసేలా ఎదురు చూశాను. నువ్వు ఉన్నావయ్యా. నాన్న ఏమైంది? లంక బిందెలు ఏమైనా దొరికాయా? అంతకన్నా గొప్పది ఒకటి చూశానురా. అవును, ఈ బుక్కులని చదివేసావా నాన్న? అబ్బే లేదు, ఇవి పాత బుక్కులు. పాత సామాన్ల వాడికి వేస్తే కేజీకి 10 రూపాయలు ఇస్తా అన్నాడు, అందుకే తీసుకొని పోతున్నా. ఇవన్నీ పాత బుక్కులు నాన్న, పనికిరావు. అవి కాదురా పనికిరానిది, నువ్వు. అబ్బా నాన్న వద్దు, అబ్బా నాన్న కావాలంటే ఇంట్లో నీకు 10 రూపాయలు ఇస్తాను. అబ్బా వద్దు. ఏవండి, వెళ్దామా? అబ్బా ఎక్కడికే అమ్మా? షాపింగ్ కి. మీ నాన్న చీర కొనిస్తానన్నాడు. ఓహో, ఇది భలే ఉందే. నేను నీకెప్పుడు చెప్పానే కొనిస్తా అని. ఫంక్షన్ కి ఒట్టి చేతులతో వెళ్తే ఏం బాగుంటుంది, ఒక చీర గిఫ్ట్ గా తీసుకుందామన్నా అంతే. నేను నీకు షాపింగ్ చేపిస్తా అని చెప్పలేదు. అంటే ఇప్పుడు నాకు చీర కొనివ్వరా? ఆహా, కొనివ్వను. అంతేలేండి, మీ సైడ్ చుట్టాల వాళ్ళవి ఏవైనా ఫంక్షన్లు వస్తే చాలు, వాళ్ళ గిఫ్ట్ల మీద గిఫ్ట్లు తీసుకొచ్చిస్తారు. అదే నాకు ఒక చీర కొనివ్వడానికి ఇంత ఆలోచిస్తున్నారు. నా మీద మీకు ప్రేమే లేదు. ఓసేయ్ అలా కాదే, మనం వెళ్తుందే ఏదో చిన్న ఫంక్షన్ కి, నేనేదో చిన్నగా తక్కువలో ఒక చీర తీసుకుందాం అనుకున్నా అంతే. ఇప్పుడు మనమందరం బట్టలు కొంటే బిల్లు ఎంత అవుతుందో చెప్పు. అవసరమా? మనందరికీ అవసరం లేదండి, నాకొక్కదానికి చాలు. ఓసేయ్, బీరువాలో నువ్వు ఇంకా కట్టని చీరలే 10 ఉన్నాయి కదే. అవన్నీ పాతవైపోయాయండి, ఇప్పుడు నాకు ఫంక్షన్ కి కొత్త చీర కావాలి. ఓసేయ్, నీకు చెప్పేది అర్థం కదా, డబ్బులు లేవంటే ఎదవగోలా.
అంటే ఏంటి నాన్న? మీ సైడ్ బంధువుల పెళ్లిళ్ళకి పేరెంటాలకి గిఫ్ట్లు ఇవ్వడానికి డబ్బులుంటాయి. మా అమ్మకు ఒక్క చీర కొనివ్వడానికి నీ దగ్గర డబ్బులుండవా? వదిలేరా రాజు, ఆయనకు నా మీద ప్రేమే లేదు. ఏం చేస్తాం, అంతా నా తలరాత. అమ్మా అమ్మా, నువ్వు బాధపడకమ్మా, నీకు నేనున్నానమ్మా, నేను కొనిస్తా నీకు చీర. నా కొడుకు బంగారం. అమ్మని ఎలా చూసుకోవాలో నీకు బాగా తెలుసు. కొంతమంది ఉంటారు పెళ్ళాన్ని ఎలా చూసుకోవాలో కూడా తెలీదు. ఛీ, అమ్మా ఏడవకమ్మా. ఆపవే నీ దొంగేడుపులు, పద కొనిస్తా. మా ఆయన బంగారం. అబ్బా, ఊసర వెళ్ళి కూడా నీ అంత రంగులు మార్చేది. శబాష్, ఉత్తమ ఇల్లాలు. నమస్కారం సార్, నేను మీకు ఏ విధంగా సహాయపడగలను? ఆ బాబు, నమస్తే నమస్తే. చూడ్డానికి మంచోడ్లా ఉన్నావు. మన బడ్జెట్ లో ఏంటి, మన బడ్జెట్ లో ఒక 150-200 ఆ మధ్యలో ఓ చీరలు చూపించు. 150కి చీర? జాకెట్ ముక్క కూడా రాదు సార్. ఇక్కడ స్టార్టింగే 5000 చీర ఉంటుంది. ఒక్క చీర 5000? చీరొద్దు బొంగొద్దు, పద వెళ్దాం. బాబు, ఆయన అలాగే అంటారు కానీ నువ్వు మంచి చీరలు చూపించు. ఓకే మేడం. సార్, మీరు జ్యూసులు ఏమైనా తాగుతారా, లేదా టీ కాఫీ? అయ్యా బాబు, జ్యూసులు గీసులు ఏమొద్దు గాని మేమేం మీ ఇంటికి చుట్టాలుగా రాలేదు మర్యాద చేయడానికి. చీరలు చూపించు. ఏ నాన్న, నీకేమైనా మెంటలా? ఇలాంటి పెద్ద పెద్ద షాపింగ్ మాల్ కి వెళ్తే మనలాంటి కస్టమర్లకి టీలు కాఫీలు జ్యూసులు ఫ్రీగా ఇస్తారు. కడుపు నిండే తాగొచ్చు. అవునా, ఫ్రీయా? నాకు ఈ విషయం తెలియదురా, అందుకే వద్దన్నాను. చిన్నప్పుడు తాత చదువుకోమని బడికి పంపిస్తే చదువుకోకుండా గాలికి తిరిగితే ఇలాగే ఉంటుంది. ఏమీ తెలీదు. అబ్బా సర్లేరా, చీరల బిల్ అంతా ఇక్కడ కవర్ చేద్దాం. మాకు 2 మ్యాంగో జ్యూస్ ఇవ్వండి. 2 కాదు 4 ఇవ్వండి. 4? అన్నేం చేస్తావు నాన్న? ఫ్రీ అన్నావుగా, కుమ్మేద్దాం. మేడం, ఈ చీర చూడండి. పెద్ద సినిమాలో జాన్వీ కపూర్ కట్టింది. ఇది చూడండి, పుష్ప సినిమాలో రష్మిక కట్టింది. అన్ని కట్టేసిన చీరలేనా? కొత్తగా ఏమీ లేవా? మేడం, కట్టిన చీరలంటే వాళ్ళు కట్టిన చీరలు కాదు, ఆ మోడల్ అని చెప్తున్నా. ఓ అలానా, సరే సరే. అదిగో ఆ చీర చూపించు. అది కూడా. అదిగో అది కూడా. చెప్పండి మేడం, ఏ చీర ఇవ్వమంటారు? నాకు ఈ 3 చీరలు బాగా నచ్చాయి, కానీ నాకు కావాల్సింది 2. ఏవండి, ఈ చీరల్లో ఏవి బాగున్నాయో చెప్పండి. ఈ 2 తీసుకోయే. ఇది కూడా బాగా ఉంది కదండి. మరి నన్నెందుకు అడిగావి? నీకు నచ్చింది తీసుకో. అబ్బా చెప్పండి, ఏవి తీసుకోమంటారో. ఒక పని చేయండి మేడం, 3 తీసుకోండి. ఈ చీరని గిఫ్ట్ గా ఇవ్వండి. ఈ 2 చీరలు మీకు బాగా ఉంటాయి. అవును కదా, ఈ 3 చీరలు ప్యాక్ చేయండి. నీ అబ్బా, మీ మిన్ని తీసుకుంటే నీకెందుకురా? తొక్కలో ఐడియా ఇచ్చావు. ఇప్పుడు నీ బాబు కడతాడా డబ్బులు? నువ్వు బయటికి రారా, నీకుంటది. చెప్పు, బిల్ ఎంత? మీ బిల్లు 20,000 సార్. 20,000? అదేంట్రా, ఒక చీర 5,000 అన్నావు కదా? అవును సార్, ఒక్క చీర 5,000, 3 చీరలకి 15,000. మీరు తాగిన జ్యూస్ కి బిల్లు 5,000 సార్. మొత్తం కలిపి 20,000. జ్యూసులకి 5,000? జ్యూసులు ఫ్రీ అన్నారు కదరా? మేము ఫ్రీగా ఇస్తామని చెప్పలేదు సార్, ఆటోమేటిక్ గా బిల్లులో యాడ్ అవుతుంది. చెత్త నా కొడక, నీ వల్ల అన్ని బొక్కలే. పెద్ద తెలిసినోట్లా ఫ్రీ ఫ్రీ అని పందిలా తాగేవు. నేనొక్కడనే తాగానా? నువ్వు కూడా తాగేవు కదా. నేను ఇంకా 1 గ్లాసే తాగుదామన్నా, నువ్వే కకృతి పడి 4 గ్లాసులు తాగావు. అందుకే అంత బిల్ అయింది. చెప్పు తెగుద్ది, నువ్వే కదరా అన్నావు ఫ్రీగా ఇస్తారు తాగుదామని. నేను ముందు వద్దనే చెప్పా. నువ్వే, నీకేమీ తెలీదు, నువ్వు చదువుకోలేదు, నువ్వు పల్లెటూరోడివి అని 5,000కు బొక్క పెట్టావు కదరా పనికి మాలిన ఎదవా. అక్క, ఎక్కడికి వెళ్ళారే? షాపింగ్ కి వెళ్ళాం రా. అవును, నీకు ఒంట్లో ఎలా ఉంది ఇప్పుడు?
అంతా నీరసంగా ఉంది, అసలు ఏమీ చేత కావడం లేదు. ఇంతకీ ఏం షాపింగ్ చేశారు? చీరల్రా, ఫంక్షన్ ఉంది కదా, గిఫ్ట్ తీసుకొచ్చాం. చీరలా? చీరలా? ఏది చూపించు చూపించు. ఆ, ఈ చీర భలే ఉంది, ఇది ఇంకా బాగుంది. అరే, ఇది భలే ఉంది. ఇందులో ఒక చీర నాకు ఇస్తావా? నీకెందుకురా, అమ్మాయికి గిఫ్ట్ ఇస్తావా? ఎచ్చి, నేనెందుకు ఇస్తా, నేనే కట్టుకుంటా. రే, ఏమైందిరా నీకు? ఈ చీర భలే ఉంది రే. హే, సిగ్గులేదా నీకు? ఒకటే చేసి మాట్లాడతావు. ఒరే ఒరే, ఏం చేస్తున్నావురా? ఒరే, ఒసేయ్, ఏంటే నువ్వు? వాడిని కొడితే నువ్వు మధ్యలో వస్తున్నావు. మొన్న పసుపు రాసుకుంటుంటే కొట్టారు, ఇప్పుడు చీర తీసుకుంటుంటే కొట్టారు. మామా, చిచ్చి చిచ్చి, అన్నా, చిచ్చి చిచ్చి, అక్క, నేను చిన్న పిల్లోడిని, నన్ను వదిలేయి. ఏంట్రా, నువ్వు చిన్న పిల్లోడువా? సీమ పందిలా ఉన్నావు. ఇంకోసారి చీటికి మాటికి నన్ను డిస్టర్బ్ చేశారా, చంపేస్తా. అబ్బబ్బబ్బా, అమ్మా నొప్పి, అబ్బా నొప్పి. పుట్టి పెరిగినప్పటి నుంచి మా అమ్మా నాన్న ఒక్కసారి కూడా కొట్టలేదు. నీ అబ్బా, నీ తమ్ముడు చిత కొట్టాడే. అమ్మా నాన్నోయ్, అక్కడ ఉన్నది ఆడ మోగాని ఫిక్స్ కావద్దు. అక్కడ వినపడిందంటే మళ్ళీ బొమ్మ పడిద్ది నీకు. నా బాధ ఎవరికి చెప్పుకోను? నా పుట్టింట్లో నన్ను అల్లారు ముద్దుగా పెంచుకున్నారు. ఆ దొంగ సచ్చినోడికి ఏమైందో, అక్కని చూడకుండా పిచ్చ కొట్టుడు కొట్టాడు. కానీ నాకు పడ్డ దెబ్బల కంటే నేను చెయ్యలేని పని వాడు చేశాడు అని నాకు చాలా ఆనందంగా ఉంది. ఏంటా పని? నిన్ను పిచ్చ కొట్టుడు కొట్టాడు కదా, అదే నాకు తీరని కల ఈ రోజుతో తీరిపోయింది. ఐఎమ్ వెరీ హ్యాపీ. ఛీ, మీ భార్యను కొడుతుంటే ఆపకుండా ఆనందపడుతున్నారా? ఆ బొక్కలే, మీ మధ్యలో వచ్చింటే నీకు పడే దెబ్బలు నాకు పడేవి. అవును నాన్న, నువ్వు చెప్పింది నిజమే. ఓరే, మాతో పాటు నీకు కూడా పడ్డాయి కదరా దెబ్బలు, నీకు అసలు నొప్పులేమి లేవా? నాన్న, మీరు నాకు ఆ మహాశక్తిని ప్రసాదించారు. రోజు మీరు నన్ను ఏదో ఒక సాకుతో సావగొడుతూనే ఉంటారు. అలా దెబ్బలు తిని 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 నాకు పెద్దగా తేడా ఏం లేదు నాన్న, అలవాటైపోయింది. అసలు వాడికి ఏమైందో, ఏ దయ్యం పట్టిందో నాకేం అర్థం కావట్లేదండి. నాకెందుకో చాలా భయంగా ఉంది. నాకేమైనా ఆనందంగా ఉందా? నాకు భయంగానే ఉంది. ఇంతకు వాడు ఏ పొజిషన్ లో ఉన్నాడే? పదండి చూద్దాం. అమ్మయ్యా, నిద్రపోతున్నాడు. పదండి పదండి. అంకుల్, ఆంటీ, వసేయ్, నువ్వు ఇప్పుడెందుకు వచ్చావి? ఏంటమ్మా ఇలా వచ్చావు? ఏం కావాలి? ఏంటంకుల్ అలా అంటారు? నేను మీ ఇంటికి రాకూడదా? ఆహా, రాకూడదని కాదమ్మా. ఇంట్లో అందరికి హెల్త్ బాగోలేదు. మా తమ్ముడికి జ్వరం వస్తుంది. మళ్ళీ ఆ జ్వరం నీకు ఎక్కడ వస్తుందో అని. అయ్యో, అవునా? బాబాయ్ గారికి జ్వరం వచ్చిందా? ఇప్పుడు ఎలా ఉంది? ఇప్పుడు పర్వాలేదమ్మా. సరే, మీకోసం నేను పాయసం తీసుకొచ్చాను, తినండి. బాబాయ్కి నా పాయసం తినిపించానంటే దెబ్బకి జ్వరం తగ్గిపోతుంది. బాబాయ్, బాబాయ్, ఎక్కడున్నావు? అమ్మా అమ్మా ఆగు, వాడు పడుకున్నాడు, లేచిన తర్వాత తింటాడులే. అదేం కుదరదు, నేను ఇప్పుడే తినిపించాలి. సరే, నీకు దండం పెడతాను, ప్లీజ్ అర్థం చేసుకో. నువ్వు వెళ్ళిపో, తర్వాత తింటాడులే. అదేం కుదరదు. ఇప్పుడు బాబాయ్ తిని ఎలా ఉందో నాకు చెప్పాలి. బాబాయ్, బాబాయ్. బాబాయ్, బాబాయ్, లే, నీకోసం నేను పాయసం చేసుకొచ్చాను. నిన్నే, లే బాబాయ్. అయినా ఆ చున్నీ ఏంటి అలా కట్టుకున్నావు? లే. వసేయ్, ఏంటి నీ గోల? పడుకున్న దాన్ని లేపుతున్నావు?
బాబాయ్ ఏంటి అలా కొడుతున్నావు? నేను సిరిని. ఎవరే నీకు బాబాయ్? నేను చున్నీ వేసుకుంటా లేదా చీర కట్టుకుంటా, నీకేంటే? నువ్వు చేసిన బొంగులో పాయసాన్ని నేను తినాలా? అమ్మా అబ్బా అమ్మా అబ్బా వద్దు వద్దు అమ్మా. నాయనోయ్, బొమ్మ పడిపోయింది. పాపం రా అమ్మాయి, కొద్దిగా చూసి మెల్లగా కొడితే బాగుండు. పిచ్చి నాన్న, దానికి అలాంటి సెంటిమెంట్లే లేవు. ఎవరైనా సరే సావగొడుతుంది. ఏంటంకుల్ ఇది? నేనప్పటికీ వద్దు వద్దు అని చెప్తున్నాను కదమ్మా, నువ్వే చెప్తున్నా వినకుండా వెళ్ళిపోయావు. అయినా అలా పిచ్చి పిచ్చిగా చేస్తున్నాడేంటి? ఏమైనా పిచ్చి పట్టిందా? అది పిచ్చి కాదు, దెయ్యం పట్టింది. ఏంటి దయ్యమా? మీరు నాకు ఇప్పుడు చెప్తున్నారు, ముందే చెప్పాలి కదా. మేం ముందు నుంచి నీకు చాలా చెప్పాం వద్దు వద్దు అని. నువ్వే నా చేతితో చేసిన పాయసం తింటే జ్వరం పోతుంది అన్నావు. ఇప్పుడు నీకొచ్చిందా జ్వరం? మీరంతా కలిసి నన్ను దయ్యంతో కొట్టిస్తారా? ఉండండి, మిమ్మల్ని కూడా కొట్టమని చెప్తా. సిరి, మాకు ఎప్పుడో పడిపోయాయి. టోకెన్ నెంబర్ 1 నాన్న, టోకెన్ నెంబర్ 2 మా అమ్మ, నాది నెంబర్ 3, నీది నెంబర్ 4. రే మావా, రే మావా, అదిగో టోకెన్ నెంబర్ 5 వస్తున్నాడు. అందరూ సైలెంట్ గా ఉండండి, వాడికి కూడా పడాలి, లేదంటే బయట నా పరువంతా తీస్తాడు. ఆహా, ఫ్యామిలీ అంతా ఇక్కడే ఉన్నారా? సిరి, నువ్వు కూడా ఇక్కడే ఉన్నావా? ఏంటిది? పాయసం మామ, పాయసం సిరి చేసింది, తిను. అవునా సిరి? ఇంకా ఇందులో ఎవరో మిస్ అయ్యారే. ఆ మామ, ఇంతకీ మామ ఎక్కడున్నాడ్రా? అదిగో మామ, ఆ రూమ్ లో ఉన్నాడు, వెళ్ళి పిలుసు. అవునా, సరే. రే రే రే, పాపం రా. ఉండు నాన్న, చూడు. మామా, మామా, అందరూ హాల్లో ఉంటే నువ్వు ఇక్కడేం చేస్తున్నావు? అయినా ఈ లేడీకి టప్పేసేవేంటి తేడాగా? రే, ఎవడ్రా నువ్వు? నేనే మామా, రాకీని. రాకీయ ఆడేవాడ్రా? అయినా నేను మీ మామని కాదు. హ, జోకులు. గెటప్ తో పాటు నువ్వు కూడా చేంజ్ అయిపోయావు మామా. అయ్య బాబోయ్, ఇదేదో తేడాగా ఉంది. దెయ్యం, దెయ్యం. రే, ఏంట్రా అలా కొడుతున్నాడు? మామకి దెయ్యం పట్టింది, ఇప్పుడు నిన్ను కొట్టింది కూడా అదే. ఒరేయ్, ఈ విషయం ముందే చెప్తే నేను వచ్చేవాడిని కాదు కదరా నీ అంకమ్మ. అందుకే మామ చెప్పలేదు. మా అందరికి ఆల్రెడీ పడిపోయాయి, ఇప్పుడు నీకు పడిపోయాయి. మేమందరము హ్యాపీ. ఒరే ఒరే, ఏం సాడిస్ట్ ఫ్యామిలీ రా బాబు నీ. ఏంట్రా అందరూ ముచ్చట్లు పెట్టారు? అవును, ఇందాక ఎవడ్రా వచ్చింది నా నడుము గిల్లాడు? ఎక్కడ వాడు? కామ కుక్క, దయ్యాన్ని కూడా వదలవారా? ఇదిగో ఈడే, సంపే ఈయన్ని. దయ్యం గారు, నన్ను క్షమించండి, ఏదో పొరపాటు. బావా, బావనా? ఎవరు ఎవరు దయ్యం గారు? నిన్నే బావా. ఎన్ని రోజులైంది నిన్ను చూసి. ఎలా ఉన్నావు? ఆ, ఎన్ని రోజులా? ఇందాకే కదా కుక్కని కొట్టినట్టు కొట్టావు. అయ్యో బావా, నువ్వని తెలియదు, అందుకే కొట్టాను. ఇదిగో ఈ కోతిగాడు ఒకటే డిస్టర్బ్ చేస్తూ ఉంటాడు, వాడే అనుకుని కొట్టేశా. ఏమీ ఫీల్ అవ్వకే. ఐ లవ్ యూ. ఐ లవ్ యూ. ఒరే, ఏంట్రా ఇది? ఐ లవ్ యూ అంటుంది. అమ్మా దేవుడా, కాపాడయ్యా. అదేంటి బావా అలా భయపడతావు? నన్ను అప్పుడే మర్చిపోయావా? మనిద్దరం కలిసి చెట్లల్లో, పుట్లల్లో, పార్కుల్లో, రైల్వే స్టేషన్లో ఎలా తిరిగేవాళ్ళం, మర్చిపోయావా? ఆ, తిరిగామా? ఎప్పుడు? ఒరే మావా, ఏంట్రా ఇదంతా? నాకేం తెలుసు ఏ రైల్వే స్టేషన్ లో గోకావో ఏంటో. అన్ని ఖాతాలు నాకు చెప్పే ఓపెన్ చేసావో ఏంటి? డేయ్, ఎదవ నాటకాలు వద్దు నీ ఎంకమ్మ. బావా ఒక్కసారి రావా? ఎక్కడికి? వద్దు వద్దు, నన్నేం చేయకు, నన్నేం చేయకు. ఆ! రే మావా,
అంతా ఓకేనా? రేయ్, ఏంట్రా ఇవి పంది పెదాల్లా అయిపోయాయి? లోపలికి లాక్కెళ్ళి కొరికేసింది అంకుల్. ఊరుకో మామా ఊరుకో. ఏవండి వాణ్ణి కైలాగే వదిలేస్తే అంతే, ఏదో ఒకటి చెయ్యండి. ఏవండి నన్ను ఎక్కడికి తీసుకెళ్తున్నారు? అంతా పొగగా ఉంది. నన్నేం చేయాలనుకుంటున్నారు? దగ్గి పోయేలా ఉన్నాను. ఇందాకటి నుంచి దగ్గుతూనే ఉన్నావు, ఎక్కడ పోయావి? అయినా నువ్వు పోయే రకం కాదు, పైకి పంపించే రకం. ఈ ఊర్లో ఈయన పెద్ద మంత్రగాడు, ఎలాంటి దయ్యాన్నైనా దెబ్బకే వదిలిస్తాడు. ఓం బే ఉస్వాహ. చెప్పండి, మీ సమస్య ఏంటి? ఏం చెప్పమంటారు స్వామి, దీన్ని పెళ్లి చేసుకున్నప్పటి నుంచి అన్ని సమస్యలే నాకు. ఏంటి నన్ను పెళ్లి చేసుకున్నప్పటి నుంచి అన్ని సమస్యలా? అలాంటప్పుడు ఎందుకు చేసుకున్నారు? బుద్ధి లేక? మీరే చెప్పండి స్వామి. రోజు కష్టపడి పని చేసుకొచ్చి డబ్బు సంపాదిస్తూ ఉంటే తల్లి కొడుకు ఇద్దరు కలిసి దాన్ని నాశనం చేస్తూ ఉన్నారు ఖర్చు చేసి. ఏంటి మేమేం చేశాము? పెళ్ళానికి కొడుకు కూడా ఖర్చు పెట్టలేరా? అంత పిసినారి ఉన్నప్పుడు పెళ్ళెందుకు చేసుకున్నారు? ఎవరే పిసినారి? ఎవరే పిసినారి? నీ బాబే పిసినారి, నేను కాదు. ఏంటి నా బాబా? అవునా, సరే అయితే వెంటనే ఫ్రిడ్జ్, టీవీ, నాకు చీరలు, రాజుగానికి మంచి బట్టలు కొనిపెట్టండి. చూసారా ఎవరు పిసినారో? రూపాయి ఖర్చు పెట్టలేడు గాని పెద్ద మాట్లాడుతున్నాడు. ఏ ఏ, ఆపండి ఆపండి. అబ్బా, ఆదర్శ దంపతులు. ముందు మీరొచ్చిన సమస్య ఏంటో చెప్పండి. సిరి, రాజు, సిరి, ఐ లవ్ యూ. చి పోరాజు. మనం ఎప్పుడు ఇలాగే ఏ పాపిష్టి కళ్ళు మన మీద పడకుండా హ్యాపీగా ఉండాలి సిరి. ఇదేనమ్మా, ఏం టార్చర్ రా బాబు. దేవుడా, ఇవి చూడ్డానిక నన్ను ఇంకా బ్రతికించావు. రే ఏంట్రా నీ గోలా? మేం మాట్లాడుకుంటూ ఉన్నాం కదా, నోరు మూసుకొని నీ గర్ల్ ఫ్రెండ్ పడుకుంది కదా, దానికి కాపలా ఉండమని చెప్పారు కదా, చూడు. రే ఎవడ్రా గర్ల్ ఫ్రెండ్? ఎవడ్రా గర్ల్ ఫ్రెండ్? దాన్ని నేనెప్పుడు గోకేనా కూడా తెలీదు. నీ అబ్బా, బయటికి వెళ్ళిన మీ అమ్మ నాన్న ఇంకా రాలేదు, ఇక్కడ నేను కూడా ఉన్నానురా, కొద్దిగా నాతో కూడా మాట్లాడండి. అన్నయ్య నువ్వే ఎలాగైనా రాజు వాళ్ళ ఇంట్లో మాట్లాడి మా పెళ్లి జరిగేలా చూడన్నయ్య. మా పెళ్లి పెద్దవు నువ్వే, మాకింకెవరున్నారన్నయ్యా? అవునరా మామ, నాకు నువ్వు తప్ప ఎవరున్నారు? మాకు పుట్టబోయే బిడ్డకు నీ పేరే పెడతాను. వద్దు వద్దు, నాకు ఈ బ్రతకొద్దు, వద్దు, నన్ను చంపేయండి. అది స్వామి జరిగింది. ఎలా అయినా నువ్వే ఈ సమస్య నుంచి బయటపడేయాలి మమ్మల్ని. ఏవండి ఈయనేంటి ఆవు అంటే ఒకటే కళ్ళు మూసుకొని నిద్రపోతున్నాడు. వసేయ్, ఆయన నిద్రపోవట్లేదే నీ అంకమ్మ. మీ తమ్ముడిలోనే ఉంది దయ్యం. అది మాకు తెలుసు, దాన్ని ఎలా పోగొట్టాలో చెప్పు స్వామి. నోరు మూసుకొని చెప్పేది విను. వసేయ్, నీకు దండం పెడతానే, కొద్దిసేపు ఊరికే ఉండు. స్వామి చెప్పండి. మీ వాళ్ళు ఒకరోజు అర్ధరాత్రి బూత్ బంగ్లాలోకి వెళ్లారు. అక్కడ ఉన్న ఒక దెయ్యమే ఇప్పుడు మీతో ఆడుకుంటుంది. దానికి ఆడుకోవడం అంత ఇష్టమైతే మనతో ఆడుకోవాలా? ఏ క్రికెట్ కబడ్డీ ఆడుకోవచ్చు కదా. మీ వాళ్ళు చేసిన ఈ చిన్న తప్పు వల్ల ఈ రోజు మీకు ఆ సమస్య పెద్దగా అయింది. దానికి కారణం మీ కొడుకు, వాడి మామ దూల. అనుకున్నా ఈ ఎదవల వల్ల ఇలా అవుతుందని ఎప్పుడూ అనుకున్నా. స్వామి ఇప్పుడు దానికి పరిష్కారం ఏంటి స్వామి చెప్పండి. పదండి మీ ఇంటికి వెళ్దాం. రండి స్వామి రండి. అమ్మా వచ్చారా? ఈ ఘోరాలు చూడలేక సస్తున్నా.
ఉంది. ఈ ఇంట్లో దయ్యం ఉంది. ఇక్కడ తిష్టేసుకొని మరీ కూర్చుంది. దానికి మన ఇల్లు అంతా నచ్చిందన్న అన్న తిష్టేసుకొని కూర్చోడానికి. చెప్పు తెగుద్ది. నీ వల్లేరా ఇప్పుడు ఇదంతా. మీరు ఆ బూత్ బంగ్లాలోకి వెళ్ళారంట కదా. ఎక్కడున్నాడు వాడు? అబ్బో అమ్మా, ఎవరు ఎవరు? లే, ఎవరు నువ్వు? ఎందుకు వచ్చావు? నేనెవరైతే నీకెందుకు? ఇంతకి నువ్వెవరు? నేను ఎవరా? తెలుస్తది, అంతా తెలుస్తది. వద్దు వద్దు, ఆ మంత్రించి నీళ్ళు చల్లకు, నేను తట్టుకోలేకపోతున్నా. వద్దు. మరి చెప్పు, ఎవరు నువ్వు? అబ్బా వద్దు వద్దు, మంత్రాలేమి చదవద్దు. చెప్తా 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 చెప్తా. చెప్పు. నేను మీలా మనిషినే. నన్ను ఒకడు ప్రేమిస్తున్నానని చెప్పి మోసం చేశాడు. పెళ్లి చేసుకుంటానని చెప్పి వదిలేసి వెళ్ళిపోయాడు. మావా, కొంపతీసు నువ్వేనా? రేయ్, నరుకుతారా నిన్ను? చెప్పు, మరి ఇక్కడికి ఎందుకు వచ్చావు? వాడిని చంపడానికి వచ్చా. వాడి కోసం ఏమీ తెలియని వీళ్ళని ఇబ్బంది పెడతావా? వద్దు వద్దు, నేను వెళ్ళిపోతా. తప్పు చేశా, నేను చేసింది తప్పే. వెళ్ళిపోతా. మళ్ళీ రావు కదా? రాను రాను, వెళ్తా వెళ్తా. మీ సమస్య తీరిపోయింది. ఇక నుంచి జాగ్రత్తగా ఉండండి. ఇంకోసారి ఇలా జరిగితే దాని నుంచి మిమ్మల్ని ఎవ్వరూ కాపాడలేరు. గుర్తుపెట్టుకోండి. అలాగే స్వామి. ఏంటి అందరూ అలా చూస్తున్నారు? ఏమైంది? ఏం కాలేదు మామ, చిన్న సమస్య, అంతా తీరిపోయిందిలే. ఏంటి నాన్న అలా చూస్తున్నావు? సమస్య వచ్చింది నీ వల్ల కదరా. ఎలా పోతుంది? అమ్మా అబ్బా, వద్దు నాన్న వద్దు నాన్న. అమ్మా అబ్బా అబ్బా.